పిలవగానే వచ్చిన దైవ సేవకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా బంధువులు, ఈ గురప్పగూడెం గ్రామస్తులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా అమ్మమ్మ భక్తి గురించి, తన ధైర్యం గురించి, మంచితనం గురించి, తనకు బీదల పట్ల, అనాథల పట్ల ఉన్న జాలి, దయ గురించి, తన ధైర్యం గురించి, తన సౌందర్యం గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మా అమ్మమ్మకి చాలా భక్తి ఎక్కువ. అమ్మమ్మకి భక్తి ఎక్కువ. నేను ఎక్కడ ఉన్నా నన్ను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళమని చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నా చర్చికి వెళ్ళేవాళ్ళు. ఇందాక యేసురత్నం పాస్టర్ గారు ఉండి వాళ్ళు చాలా చర్చిలకు వెళ్ళారనేది. సో వాళ్ళు ఆదివారం నాడు ఎక్కడున్నా కూడా ఇంటికాడ ఉండొద్దు, మందిరంలో ఉండాలి అని దేవుణ్ణి ప్రేమించి ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మందిరానికి వెళ్ళారు. దానిలో భాగంగానే ఇక్కడున్న దైవ సేవకులందరూ మాకు పరిచయం. ఇక్కడ ఈ ఊర్లో ఉంటే ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకోవాలి, మందిరానికి వెళ్ళాలి అని మోతుకూరుకి వెళ్ళారు. తర్వాత అన్న శ్యామ్ దయాకర్ అన్న వాళ్ళ చర్చికి వెళ్ళారు. మేము కొన్ని రోజులు కల్వెలపాలెంలో ఉన్నాం. అలా హరిబాబు పాస్టర్ అన్న పరిచయము. అట్లానే మేము తామసయ్య గారి చర్చికి వెళ్ళాము కల్వెలపాలెం ఉన్నప్పుడు. అక్కడి నుంచి కల్వెలపాలెం నుంచి భీమారం వెళ్ళాలంటే డైరెక్ట్ బస్సు లేదు. అక్కడ ఒక 2-3 కిలోమీటర్లు నడిచి అక్కడి నుంచి బస్సు ఎక్కాలి. మా అమ్మమ్మ వృద్ధాపంలో కూడా అక్కడ దాకా నడిచి, మాతో పాటు నడిచి భీమారం సూర్యాపేట బస్సు మందిరానికి వచ్చేది. ఏనాడు కూడా నేను మందిరానికి రానని, నాకు చేత కావట్లేదని ఏనాడు అనలేదు. నేను కామారెడ్డిలో ఉన్నప్పుడు చర్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. అమ్మమ్మ చాలా ఓపికతోని ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కి చర్చికి వచ్చేది. ప్రతిసారి అడిగేది, ఆ చర్చి అయిపోయినాక మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుంది అనేది. సో తనంతగా ప్రభువునందు ఆనందించింది. అంత పండు వృద్ధాప్యంలో కూడా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేది. అందరూ అమ్మమ్మని చాలా ఆదర్శంగా తీసుకునే వాళ్ళు. దైవ సేవకులు అందరూ చెప్పారు ఇక్కడ అమ్మమ్మ భక్తి గురించి, అందరూ చూశారు. ఖచ్చితంగా మా అమ్మమ్మ మాకు ఆదర్శం. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ దగ్గర పెరిగాను. మా నాన్న 3 ఆడపిల్లలు అని మమ్మల్ని వదిలేశాడు, కానీ మా అమ్మమ్మ వదిలేయలేదు. ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా ఆడపిల్లలు ఎందుకు, వాళ్ళు నీకేం ప్రయోజకులు అవుతారు, పెళ్లి చేస్తే వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రోజులలో ఆడపిల్లలని చిన్న చూపు. కానీ మా అమ్మమ్మ ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని పెంచింది, మమ్మల్ని ప్రయోజకులుగా చేసింది. నాకు తల్లి ఎంతనో నా అమ్మమ్మ కూడా అంతే. అందుకే ఎన్నిసార్లు ఎంత పండు వృద్ధాపంలో కూడా అనారోగ్యానికి పాలైనప్పుడు నేను చాలా పెద్ద హాస్పిటల్లో చూయించాను. ఒక 2 years బ్యాక్ తను 1 month ఏం తినలేదు. అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, ఏం తినలేదు. నేను హైదరాబాద్లో ఏజీ హాస్పిటల్ అని, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అని హాస్పిటల్ ఉంటుంది. కరోనా టైంలో అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అన్నారు, ఇంత ఉంది హాస్పిటల్కి తీసుకున్నారు. ₹1,00,000 డిపాజిట్ చేసిన తర్వాతనే అమ్మమ్మని అడ్మిట్ చేసుకున్నారు. కానీ అమ్మ మా ఎంత కష్టపడ్డది. డబ్బులు ఈరోజు ఖర్చు రేపు సంపాదించుకోవచ్చు, కానీ అమ్మమ్మ చనిపోతే మళ్ళీ మేము అమ్మమ్మని చూడలేం, అమ్మ సహవాసాన్ని మేము పొందుకోలేము, అమ్మ ఫెలోషిప్ మాకు ఉండదు అని నేను ఏ రోజు కూడా డబ్బుల గురించి మేము ఆలోచించలేదు. అమ్మమ్మ మా కోసం కష్టపడ్డేందుకు, మమ్మల్ని ప్రేమగా పెంచినందుకు ఆమెను మేము కష్టపెట్టొద్దని మేము ఆమెను మంచిగా చూసుకున్నాం, హాస్పిటల్లో చూయించాం, చాలా మంచిగా పోషించాం. ఖచ్చితంగా నేను చెప్పగలను, ఆమె రుణం తీర్చుకునే ప్రయత్నం నేను చేశాను. మేము 3 మనవరాళ్ళంటే మా అమ్మమ్మకి చాలా ప్రేమ. చివరి మూమెంట్లో చనిపోయేటప్పుడు కూడా మంచంలో పడుకొని సుజాతమ్మ, జానకమ్మ, యశోదమ్మ అని మా 3 పేర్లు పిలిచింది. మా పెద్దమ్మ పిల్లల పేర్లను కూడా పిలిచింది. ఆమె
చాలా ప్రేమ. మేమంటే మా అమ్మ చివరి మూమెంట్లో దగ్గరుండి చాలా సేవ చేసింది. ఒకరోజు ఇక్కడికి, ఒక 2 రోజులు ఇక్కడికి భూమి దించడానికి అక్కడికి ఇక్కడికి వచ్చిందాక మా అమ్మ కోసం ఎదురు చూసేది. మా అమ్మని లాస్ట్ మూమెంట్లో మా అమ్మ అని పిలిచింది. నా అమ్మని ఎడదోలినావు అని అడిగేది. తను వృద్ధాప్యం వరకు, చివరి మూమెంట్ల వరకు జ్ఞాపక శక్తి, దైవభక్తి బాగా. దేవుడు ఆమె పట్ల మంచి కార్యం చేశాడు. ఎన్నోసార్లు అనారోగ్యానికి గురయ్యింది, కానీ అప్పుడు చనిపోతుంది అనుకున్నాం, కానీ దేవుడు ఆమెని కాపాడాడు. మేము 2 years బ్యాక్ కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు చాలా ఇంకా అప్పుడు మేము ఇంకా చనిపోతుంది అనుకున్నాము. అన్ని రోజు ఎలా ఇంటికి తీసుకురావాలనే ప్లాన్ కూడా వేసుకున్నాము. ఐసీయూలో 10 days ఉంది. ఐసీయూలో ఆమె విత్ ఆక్సిజన్తోనే ఉంది ఐసీయూలో. అప్పుడు ఆమెతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, యవ్వనస్తులు. మా అమ్మమ్మ మాత్రం ఐసీయూలో పడుకొని ఏసయ్యా నన్ను కాపాడయ్యా అన్నది. ఆమె డిశ్చార్జ్ అయ్యి వచ్చే రోజు అక్కడున్న నర్సులు, డాక్టర్లు అందరు చెప్పారు, ఆమె ఏసయ్యా అన్నది చూడు, ఆ ఏసయ్య ఆమెను కాపాడిండమ్మా. ఆమె చుట్టుపక్కల ఉన్న యవ్వనస్తులందరూ చనిపోయారు, కానీ ఆమె ఏసయ్యా అన్నది చూడు, మీరు క్రైస్తవులా, మా కోసం కూడా ప్రార్థన చేయమ్మా అని మా నెంబర్ తీసుకున్నారు అక్కడ ఉన్న నర్సులు. సో ఆమె ఆ భక్తిని కాపాడుకున్నందుకు దేవుడు కూడా ఆమెను కాపాడాడు. ఆమెని నిజంగా ఇక్కడున్న దైవ సేవకులందరూ చెప్పారు, పండు వృద్ధాప్యం అందు వృద్ధి దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమెకు మంచి రోజు బ్రతికితే బాగుండు అని మాకుంది. ఆమె ఇంకా బ్రతికితే బాగుండు అని మాకున్నది. ఆమె ధైర్యం గురించి చెప్పాలంటే, మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా తాతయ్య చనిపోయాడు. అసలు ఎంత బాధ అనిపిస్తుంది. అసలు ఇంకా చాలా బలహీనత, ధైర్యం ఉంటుందా ఉండదు. కానీ మా అమ్మమ్మ చాలా ధైర్యంగా సో ఇక్కడ భూమిని కాపాడుకుంది, వ్యవసాయ పనులు చేయించుకుంది, మా అమ్మని పెంచింది, పోషించింది. మా అమ్మ వివాహం చేసింది. తర్వాత మా అమ్మమ్మకి 3 కుమారులు పుట్టారు, కానీ 2 కుమారులు చిన్నతనంలోనే చనిపోయారు. కానీ ఒక కుమారుడు మా మామయ్య పెళ్ళి వయసుకు వచ్చిన తర్వాత చనిపోయాడు. సో అమ్మ కడుపులో ఉన్నప్పుడేమో భర్త చనిపోయాడు, పెళ్ళి వయసుకు వచ్చిన తర్వాత కొడుకు చనిపోయాడు. తను చాలా కష్టపడింది, కానీ మా అమ్మమ్మ అమ్మ కోసము, మా కోసము ధైర్యంగా ఉండి కుంగిపోలేదు, ఏడ్చుకుంటూ కూర్చోలేదు. మేము అనిపిస్తుంది మాకు, ఇంత వృద్ధాప్యంలో చనిపోతేనే మాకు ఇంత బాధ అనిపిస్తుంది. పెళ్ళికి వచ్చిన వయసులో ఉన్న కుమారుడు చనిపోతే ఆమె ఎంత బాధపడింది, అసలు ఆ మరణాన్ని ఎట్లా తట్టుకుంది, ఎట్లా భరించింది. భర్త చనిపోయాడు, కడుపులో బిడ్డ ఉండగానే భర్త చనిపోయాడు, అప్పుడు ఎలా భరించింది, ఆమె ధైర్యం ఎంత ధైర్యం అని అనిపించింది. సో ఆమె అలా ధైర్యంగా ఉండి బిడ్డని పోషించుకుంది. తర్వాత మా నాన్న 3 ఆడపిల్లలను వదిలేసినప్పుడు అందరూ ఆ పిల్లల్ని ఆడనే వదిలేసిరారి, తండ్రి దగ్గరనే వదిలేసేయారు, ఆమెకి వేరే పెళ్లి చేయండి అని అందరు సలహా ఇచ్చారు. కానీ అది మా నాన్నకి ఇంకో పెళ్లి చేశారు. అయితే సవతి తల్లి దగ్గర పిల్లలకు ప్రేమ ఉండదు, మంచిగా పోషించలేరని ఆమె దగ్గరే పెట్టుకొని మమ్మల్ని చాలా బాగా పెంచింది. ఏ కష్టం రాకుండా పెంచింది. నాకు బాగా గుర్తు, ఊళ్ళో వాళ్ళు ఏ పిండి వంటలు పెట్టినా, రెడ్డీస్ వాళ్ళందరూ ఏ పిండి వంటలు పెట్టినా కొంగులో దాచుకొని వచ్చి మాకు పెట్టింది. ఊళ్ళో అక్కడ బంతిపూలు అవి కనకాంబరం పూలు కూడా తీసుకొచ్చి మాకు కోసుకొచ్చి పెట్టేది. ఐస్ క్రీమ్ అని ఊర్లోకి ఐస్ క్రీమ్ వస్తే ఐస్ క్రీమ్ కొనిచ్చేది. మేకలు అక్కడ కంచె ఉంటుంది, 10 మేకలు తీసుకొని ఆ మేకలు కాసి ఆ మేకలు నమ్మి మాకు బియ్యము అన్నీ కొనిచ్చి మాకు చదువులకు స్కూలుకు పంపించడం కావచ్చు, అన్నీ మాకే లోటు లేకుండా మా అమ్మమ్మ చూసుకుంది. మాకు అమ్మమ్మే తల్లిగా తండ్రి అమ్మలాగా అన్ని విషయాల్లో చాలా బాగా చూసుకుంది. మాకు అసలు తండ్రి లేని లోటు ఏనాడు మాకు కనబడలేదు, ఏనాడు కనబడలేదు. అంత బాగా చూసుకుంది. ఎన్నో కష్టాలు పడింది, ఆస్తుల దగ్గర కావచ్చు, అన్ని రకాల అనారోగ్యంతో కూడా బాధపడింది, పోరాడింది.
మమ్మల్ని నిలబెట్టింది. వీళ్ళు ఆడపిల్లలైనా వీళ్ళు బలహీనులు కాదు అని మమ్మల్ని ప్రయోజకులుగా చేసింది, నిలబెట్టింది. నాకు దేవుడు ఆమె పెంచేందుకు నాకు మంచి ఉద్యోగాన్ని రాచకుండా మనవరాలను అనుకోవడానికి నేను గర్వపడుతున్నా. ఆమె దేవుడు నా జీవితంలో అద్భుతంగా మంచి ఉద్యోగం ఇచ్చి అన్య జనులకు అధికారిగా నన్ను నిలబెట్టాడు. మా అమ్మమ్మ చాలా బాగా ప్రేమించేది, నన్ను బాగా ఇష్టపడేది. అందుకు కూడా ఆమె చూపిన ప్రేమను బట్టి కూడా నేను ఏనాడు ఆమెని కూడా నిర్లక్ష్య పెట్టలేదు. ఆమెను కూడా నేను మంచిగా చూసుకున్నాను. అమ్మమ్మ చాలా నీట్గా ఉండేది. ఆమె ఎక్కడున్నా కూడా నీట్గా ఉండేది. మంచి చక్కని రూపం, ఆ రూపం చూస్తుంటే అసలు మర్చిపోలేని రూపం. మంచి కాటన్ చీరలు, అంచు చీరలు కట్టుకునేది. మంచి బంగారం రూపం తనది.